హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే మనము తెలుసుకుందాం. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మనము వన్ బై వన్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో డైలీ న్యూస్ పేపర్స్ కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ మిత్రమా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. రైట్, వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మిత్రమా. లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి. మీరు ప్రతిరోజు మన యొక్క యూట్యూబ్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, మన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా మీకు అందించే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. మీరు కూడా తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించాలనుకుంటే లైక్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. మీరు మాకు సపోర్ట్ ఇచ్చినట్లయితే మేము మరిన్ని అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం కూడా చేస్తుంటాం. ముఖ్యంగా ఇక్కడ రాబోయే డిఎస్సి వారికి టెట్ నోటిఫికేషన్ కోసము సపరేట్గా మళ్ళీ మేము నోట్స్ కూడా రాయడం జరుగుతుంది. ఒకసారి అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. రైట్ మిత్రమా, ఈ విధంగా నెక్స్ట్ రాబోయే టెట్ అండ్ డిఎస్సి మిత్రులకు నోట్స్ మేము ప్రిపేర్ చేస్తున్నాము. సో అది మీకు తొందరలోనే అందుబాటులో తీసుకొచ్చి మీకు అందించే ప్రయత్నం చేస్తాం మిత్రమా. సో ఈ విధంగా లెసన్ వైజ్ ప్రతిదీ రాసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇవన్నీ నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను మిత్రమా. ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను, దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాలుగా మీకు ఫ్రీగా అందించబడతాయి. మీరు మాత్రం తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా కనీసం ఒక ఇద్దరు మిత్రుల కన్నా మన యొక్క వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి మిత్రమా. రైట్, ఇక మనము డీటెయిల్స్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న మనకు ఆదిలాబాద్కి సంబంధించిన ఒక న్యూస్ ఉంది, దాన్ని ఒకసారి మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఆదిలాబాద్ కలెక్టర్ లేఖ. దేనికోసం అంటే విద్యా వాలంటీర్లకు అవసరం ఉందనేది కలెక్టర్ రిజ్వాన్ రాజర్షి షా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశంకు లేఖ రాశారు. సో ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీలు ఉన్నాయి. సో అక్కడ మనకు టీచర్లు అవసరం ఉంది, కాబట్టి విద్యా వాలంటీర్లని కావాలి అని లేఖ రాయడం జరిగింది కలెక్టర్ గారు విద్యాశాఖకి. రైట్, ఇక్కడ ఒకసారి జిల్లాలో పరిస్థితి ఒకసారి చూసుకున్నట్లయితే జిల్లాలో మొత్తం 2474 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. 489 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 299 పోస్టులు డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారు. ఇక ప్రమోషన్ల ద్వారా 199 పోస్టులు ఖాళీ అయ్యాయి. రైట్, ఇక్కడ 299 మంది టీచర్లు వస్తారు, అయినా ఇంకా 200 ఖాళీలు, దాదాపుగా 199 ఖాళీలు అనేటివి ఏర్పడ్డాయి. సో ఈ 199 ఖాళీలనన్నా విద్యా వాలంటీర్ల నియామకం అనివార్యం ఏర్పడిందనేది కలెక్టర్ యొక్క లేఖలో సారాంశం అయితే ఉంది. అయితే మిత్రం, ఇక్కడ ఏం చెప్తున్నారంటే కలెక్టర్ గారు అక్కడ టీచర్స్ అవసరం ఉన్నారు, ప్రమోషన్ ద్వారా 200 ఖాళీలు ఏర్పడ్డాయి, ఆ 200 వీవీలను నియమించుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. మరి డిఎస్సి ప్రక్రియ ఆలస్యం అయ్యే నేపథ్యంలో వీవీల నియామకం అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు. రైట్, ఇక్కడ డిఎస్సి ప్రక్రియ అంటే సెప్టెంబర్ 5 అన్నారు కదా. సో సెప్టెంబర్ 5కి కాకుండా కొద్దిగా లేట్ అవుతుంది, అంటే అక్టోబర్లో ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం. రైట్, ఇక్కడ వీవీలను పెట్టినంత మాత్రాన మీరు లేట్ అవుతుందని ఏమనుకోకండి మిత్రమా, ఫాస్ట్గానే అవుతుంది. అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు ఈ యొక్క ప్రాసెస్ అపాయింట్మెంట్స్ అనేటివి కంప్లీట్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, ఇక్కడ ఈ విద్యా వాలంటీర్లని ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడక్కడ నియమించుకోవడానికి కలెక్టర్లకు అవకాశం అయితే ఉంది నియమించుకోవడానికి. వాళ్ళు ఎక్కడైతే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ తోటి మళ్ళీ విద్యాశాఖకి యొక్క లిస్ట్ పంపిస్తే వాళ్ళు ఆమోదం తెలిపి వీరు మళ్ళీ నియమించుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు విద్యా వాలంటీర్కి సంబంధించి. రైట్, విద్యా వాలంటీర్లను పెట్టినంత మాత్రాన డిఎస్సి లేట్ అవుతుందని మాత్రము అనుకోకండి మిత్రమా. ఎక్కువ అంటే ఇంకో 2 monthsలో మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇంకో విషయం, ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి నేను ఫైనల్కి ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను, ఫలితాలకు సంబంధించి చెప్పాను. ఫైనల్కి అనేది 3 daysలో దానికి సంబంధించిన కసరత్ అంతా పూర్తి అవుతుంది. అంటే 27 వరకు, 25, 26, 27 అప్పటి వరకు ఈ కీ అనేది ఫైనల్ అయిపోతుంది, ఫైనల్కి రెడీ అవుతుంది. దాని తర్వాత మీకు 28 లేదా 29 రోజు మిత్రమా మీకు ఆ ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత వారు ఏం చెప్తున్నారంటే 2-3 days ఆగిన తర్వాత రిజల్ట్ ఇస్తామని చెప్తున్నారు. ఫైనల్ కీ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫైనల్ కీలో కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎలా, మరి ఫైనల్ కీలో కూడా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మనము
కోర్టు ద్వారా వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అది ఫైనల్ కీలో తప్పు ఉన్నాయి ఆన్సర్లు, మన దగ్గర ఎవిడెన్స్ ఉంది అంటే తప్పకుండా మనం హైకోర్టుకి వెళ్ళి ఆ క్వశ్చన్ అనేది చేయవచ్చును. అంటే ఆ యొక్క క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో ఉంది, టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఒక విధంగా ఉంది, అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ ఒక విధంగా ఉంటే మనకు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే. ఎందుకంటే 2017 టీఆర్టీలో అదే విధంగా జరిగింది. ప్రిలిమినరీకి ఇచ్చారు, మళ్ళీ ఫైనల్ కీలో ఇచ్చారు. ఫైనల్ కీలో కూడా చాలా మిస్టేక్స్ ఉండే. సో అప్పుడు కూడా మళ్ళీ ఏం చేశారు, చాలా కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు వాళ్ళు 5 ప్రశ్నల్ని మార్చమని చెప్పారు. 5 ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలకు దాంట్లో మల్టిపుల్ ఆన్సర్ ఇచ్చారు, 2-3 ఆన్సర్ ఇచ్చారు. అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ డిలేట్ కూడా చేయడం అనేది జరిగింది, గమనించండి. కాబట్టి ఫైనల్కి ఇచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా టైం కావాలి కాబట్టి సో ఫైనల్కి కూడా మళ్ళీ మనం చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా. ఈ దాంట్లో కూడా మళ్ళీ తప్పులు ఉంటే మనం ఖచ్చితంగా కోర్టులో క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది, రైట్. కాబట్టి మనకు ఫైనల్కి ఇచ్చిన కొన్ని రోజుల తర్వాతనే రిజల్ట్ ఇస్తే బెటర్గా ఉంటుంది. కాబట్టి సో అదేవిధంగా విద్యాశాఖ కూడా ఆలోచన చేస్తుంది. ఫస్ట్ ఫైనల్కి ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మిత్రమా. అయితే మీకు మొత్తానికి సెప్టెంబర్ 1st వీక్లో డిఎస్సి రిజల్ట్ అండ్ జనరల్ ర్యాంకింగ్ రెండు ఒకేసారి ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. జనరల్ ర్యాంకింగ్ వస్తుంది, రిజల్ట్ అదే టైంలో ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఫలితాలు ఇచ్చిన 1 or 2 డేస్కు జనరల్ ర్యాంకింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది, రైట్. ఇక్కడ అంగన్వాడీల భర్తీకి కసరత్తు అయితే జరుగుతుందట మిత్రమా. సో ఇక్కడ ఒక విషయం, ఈ న్యూస్ చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ఏదైతే చేస్తున్నారో సో ఆ యొక్క విద్యా అర్హతలు ఖచ్చితంగా డిఎడ్ బిఎడ్ వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన అభ్యర్థులు, అదేవిధంగా వీరు టెట్ కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చినట్లయితే చాలామంది వేల మంది డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు న్యాయం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది పిల్లలకి. నాణ్యమైన విద్య అందాలని చెప్తున్నారు కదా. సో నాణ్యమైన విద్య అందాలంటే తప్పకుండా డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన అభ్యర్థులకు మాత్రం అవకాశమే కల్పించాలి. సో ఇంటర్ తోటి లేకుంటే పాత వారికి 3 days 4 days ట్రైనింగ్ ఇచ్చి క్లాసెస్ చెప్పియడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. సో కరెక్ట్ అనుకున్నటువంటి గోల్ని అచీవ్ చేయకపోవచ్చు పిల్లలు. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అంటే తప్పకుండా డిఎడ్ అండ్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులకు అవకాశం ఇచ్చినట్లయితే టెట్ క్వాలిఫై కూడా ఉండాలి తప్పకుండా. సో అవి ఉన్న వారికి మాత్రమే ఛాన్స్ ఇచ్చినట్లయితే సో ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ ఉన్నటువంటి టీచర్స్కి 3 days ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వరకు వాళ్ళకి బోధించే అవకాశం ఇస్తా అంటున్నారు, రైట్. వీరు 3rd class వరకు బోధించిన తర్వాత డైరెక్ట్ 3rd classలో లేకుంటే 4th classలో ప్రైమరీ స్కూల్కి వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 4th class అభ్యర్థికి మళ్ళీ ఈ యొక్క టీచర్ ప్రైమరీ టీచర్ స్కూల్ టీచర్ ఎవరైతే ఉంటారో మళ్ళీ ఫస్ట్ నుండి బోధించాల్సింది. ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్ అయితే ఎడ్యుకేషన్ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అంగన్వాడీ స్కూల్ నుండి వచ్చే పిల్లడు ఎల్కేజీ యూకేజీ ఏముండో డైరెక్ట్ మన దగ్గర 1st classలో వస్తారు. అతనికి ఆ యొక్క విద్యార్థికి మనము అన్నీ నేర్పించాలి, వాళ్ళ నుంచి ఆల్మోస్ట్ అన్నీ. సో ఇక్కడ 1వ తరగతికి వచ్చే అభ్యర్థికి దాదాపుగా అన్నీ అక్కడ అంగన్వాడీలో రావాలి వాస్తవానికి, కానీ రావట్లేదు. సో ఇక్కడ వచ్చిన తర్వాతే స్కూల్లో నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ అంగన్వాడీలోనే ట్రైన్డ్ టీచర్స్ ఉంటే అంటే డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన అభ్యర్థులు ఉంటే సో బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే ఆ యొక్క ప్రైమరీ స్కూల్లో కావచ్చు, దాని నుండి హై స్కూల్లో కావచ్చు, ఆ పిల్లవాడికి అనేది ఎడ్యుకేషన్ అనేది పర్ఫెక్ట్గా అందుతుంది. కాబట్టి రిక్రూట్మెంట్ విషయంలో ఆలోచన అనేది ఆ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క న్యూస్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది నిన్ననే వచ్చింది, బట్ ఇది నిన్న నేను చెప్పలేదు. సో మళ్ళీ మీకు ఆ డిఎడ్ అండ్ బిఎడ్ వారికి ఖచ్చితంగా ఇవ్వాలనే డిమాండ్ తోటి ఈ యొక్క న్యూస్ నేను తీసుకొచ్చే ప్రయత్నం చేశాను, రైట్. ఇక్కడ ఉద్యోగ విరమణ పదోన్నతులతో భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి. 65 సంవత్సరాలు నిండిన వారికి ఈ యొక్క అవకాశం ఉండదు దీంట్లో. సో దాని తర్వాత టీచర్స్గా పనిచేసే వాళ్ళకే దీంట్లో మళ్ళీ పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. సో దాని ద్వారా పిల్లలకైతే న్యాయం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే చాలామంది టీచర్స్కి అంటే ఎక్కువ మందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా తక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా డిఎడ్ అండ్ బిఎడ్ అభ్యర్థులకు అవకాశం కల్పించే ప్రయత్నం చేయండి. టీచర్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ టీచర్స్లో కూడా ఎవరైనా డిఎడ్ బిఎడ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి, తప్పులేదు. కానీ క్వాలిఫికేషన్ తక్కువగా ఇంటర్ వరకు ఉంచి ఇస్తే మాత్రము ఖచ్చితంగా నాణ్యమైన ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందడం అనేది చాలా కష్టం. అందుకనేసే తప్పకుండా డిఎడ్ అండ్ బిఎడ్ ప్లస్ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అవకాశం కల్పిస్తే చాలా బెటర్గా ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం. సో అదే విధమైనటువంటి డిమాండ్ కూడా చాలామంది అభ్యర్థులు కూడా చెప్తున్నారు, రైట్. ఇక్కడ నాణ్యమైన విద్య కోసం పోరాడదామని
చెప్తున్నారు. నాణ్యమైన విద్య కోసం పోరాడాలని 5 తీర్మానాలపై ఏకీగ్రీవ ఆమోదం తెలిపారు. కొఠారి కమిషన్ సూచించిన విధంగా 6% నిధులు కేటాయించాలని కూడా ఆ యొక్క సంఘం వారైతే ఏకాభిప్రాయం చేసుకున్నారు. సో ఇక్కడ నాణ్యమైన విద్య అందాలనేది ఆ యొక్క AIFEA ఏకగ్రీవ తీర్మానం చేశారు. సో దాదాపుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలని అందరు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ చూడండి మిత్రమా, విద్యాశాఖపై గవర్నర్ రివ్యూ అయితే చేశారు నిన్న. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు విద్యాశాఖపై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ శనివారం రివ్యూ చేపట్టారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బూరా వెంకటేశం విద్యాశాఖపై గవర్నర్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి, ఇంటర్ బోర్డ్ కమిషనర్ శృతి ఓజా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన పాల్గొన్నారు. విద్యాశాఖకు కేంద్రం నుంచి వివిధ స్కీమ్లలో వస్తున్న నిధుల వివరాలను గవర్నర్కు వివరించడం కూడా జరిగింది. ఇక్కడ విద్యాశాఖపై నిన్న గవర్నర్ గారు అయితే రివ్యూ చేయడం జరిగింది, జిష్ణుదేవ్ శర్మ గారు. సో దాదాపుగా విద్యాశాఖలో ఏమేమి చేస్తున్నారనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి గవర్నర్ గారికి వివరించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISFలో 1130 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తయి 1/10/2001 నుంచి 30/9/2006 మధ్య జన్మించిన వారు అర్హులుగా అయితే ఉన్నారు. రైట్, PET PST సర్టిఫికేట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. అంటే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది. సో దాని ఆధారంగా ఎంపిక చేస్తారు. పే స్కేల్ ఒకసారి ఇలా చూసుకున్నట్లయితే దాదాపుగా 21,700 అనేది ఇలా పే స్కేల్ ఉంటుంది. అంటే నెట్ సాలరీ దాదాపుగా 30,000 వరకు వస్తుంది. అదేవిధంగా పూర్తి వివరాల కోసము ఆ వెబ్సైట్ని సందర్శించమని చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, CISFకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోండి. ఈ యొక్క ఏజ్ లిమిట్ వారు రైట్ మిత్రమా, ఇక్కడ అక్టోబర్ 1, 2001 నుంచి సెప్టెంబర్ 30, 2006 మధ్య జన్మించిన వారైతే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఈ యొక్క ఏజ్ లిమిట్ ఉన్న అభ్యర్థులు తప్పకుండా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో 1130 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు తెలంగాణ మిత్రులు, ఏపీ మిత్రులు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క ఉద్యోగాలకు. ఎవరైనా మీకు తెలిసిన మిత్రులు, మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నా, బ్రదర్స్ ఉన్నా, వారికి సిస్టర్స్ ఉన్నా వారికి షేర్ చేయండి. రైట్, ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ట్రైబల్ యూనివర్సిటీలో BA ఇంగ్లీష్, BA ఎకనామిక్స్ ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు అయితే ప్రారంభం కాబోతున్నాయి మిత్రమా. ఇక్కడ చూసుకున్న సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం అయితే ఈ ఏడాది నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి డీటెయిల్గా జాకారం YTCలో క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 15 తర్వాత తరగతులు ప్రారంభం. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఆధ్వర్యంలో అడ్మిషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైబల్ వర్సిటీ కోసం ఇప్పటికే 335 ఎకరాల కేటాయింపు కూడా చేశారు. దాదాపుగా ఆ ట్రైబల్ యూనివర్సిటీ సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇది సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఎట్టకేలకు వచ్చే నెల నుంచి క్లాసులు అయితే ప్రారంభం కాబోతున్నాయి మిత్రమా. ఎవరైనా ఉంటే చూడండి, మీ యొక్క మిత్రులకు చెప్పండి. ఈ ఏడాది BA ఇంగ్లీష్ ఆనర్స్, BA ఎకనామిక్స్ ఆనర్స్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ ప్రక్రియ అయితే ప్రారంభించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అడ్మిషన్ ప్రక్రియ చేపట్టారు. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET 2024లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్లు అయితే ఇవ్వబోతున్నారు. సో ఎవరైనా ఉంటా మిత్రులు ఉంటే వారికి చెప్పే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. రైట్, ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, OU లా PG డిప్లొమా కోర్సులు రద్దు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ TG ICET 2024 ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది మిత్రమా. MBA MCA కోర్సులో ప్రవేశాల కోసం TG ICET 2024 అడ్మిషన్ షెడ్యూల్ శనివారం విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ R లింబాద్రి అధ్యక్షతన ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది. తర్వాత స్లాట్ బుకింగ్, పేమెంట్ ప్రక్రియ కొనసాగుతుంది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు, అంటే 7వ తేదీ మినహా స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలన సెప్టెంబర్ 4వ తేదీ నుంచి
సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. అదే రోజు ఆప్షన్లు ఫ్రీజింగ్ ఉంటుంది. తర్వాత 14వ తేదీ రోజు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ చేపడతామని, తర్వాత సీట్లు సాధించిన అభ్యర్థులకు 17వ తేదీలోపు ట్యూషన్ ఫీజు చెల్లింపు ఉంటుంది. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన తెలిపారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందని వారు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో ఈ యొక్క మీరు ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన మిత్రులు ఉన్నా వారికి అందించే ప్రయత్నం అయితే చేయండి సమాచారం. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్లూమ్ డిప్లొమాతో ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. చేనేత జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ వెంకటేశం చెప్పారు. ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పోచంపల్లి చేనేత సొసైటీ సౌజన్యంతో హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు చేనేత కార్మికులు విద్యార్థులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేనేత జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ వెంకటేశం మాట్లాడుతూ 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ డిప్లొమా కోర్సులో చేరేందుకు అర్హులన్నారు. ఈ కోర్సు చేసేవారికి పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని కూడా చెప్పారు. 3 సంవత్సరాల ఈ కోర్సు తరగతులు హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అతను డైరెక్టర్ గారు సూచించడం అయితే జరిగింది. చాలా 10th క్లాస్ తోటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి చాలా అనేది చెప్తున్నారు చేనేత జౌళి శాఖలో. సో ఎవరన్నా ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క తమ్ముళ్ళు ఎవరన్నా ఉంటే. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఒకటి కనిపిస్తుంది మిత్రమా. ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ అయితే స్టార్ట్ కాబోతుంది. భారత ఆర్మీ వాయుసేన సంయుక్తంగా ప్రపంచంలోని తొలి పోర్టబుల్ హాస్పిటల్ను విజయవంతంగా ఒక మారుమూల ప్రాంతానికి డెలివరీ చేశాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే సొంతంగా తయారు చేసిన ఈ పోర్టబుల్ హాస్పిటల్ను 15,000 అడుగుల ఎత్తు నుంచి ఐఏఎఫ్కు చెందిన రవాణా విమానం ద్వారా అనుకున్న లక్షిత ప్రాంతంలో పారాషూట్ సహాయంతో జార విడిచింది. మారుమూల ప్రాంతాల్లో ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంలో భాగంగా ఈ నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్ ట్రామా కేర్ సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్లను తరలించడం అనేది జరిగింది. ఇక్కడ గమనించండి ఒకటి మిత్రమా, డిఎస్సికి చదివే మిత్రులు ఎవరైతే ఉన్నారో సపరేట్గా కరెంట్ అఫైర్స్ కోసం టైం కేటాయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైలీ న్యూస్ పేపర్ చదవండి. అదేవిధంగా మన యొక్క యూట్యూబ్లో వచ్చిన డైలీ అప్డేట్స్ని ఒకసారి వినండి. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా నేను చెప్తాను. ఆ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డైలీ వింటూ ఉండండి, సరిపోతుంది. మనం సపరేట్గా డిఎస్సి కోసమే కరెంట్ అఫైర్స్ చదివితే ఎంత మనం చూసాం కదా పేపర్ ఎలా వచ్చిందో. కాబట్టి మనము దానికోసం సపరేట్ టైం వేస్ట్ చేయకుండా మన డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్ చదవడము, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మేము వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నాం, వాటిని చూసుకోండి. అదేవిధంగా మేము యూట్యూబ్లో కూడా మార్నింగ్ సెషన్లో చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో వాటిని మీరు చూసుకుంటే సరిపోతుంది. దాన్ని మీకు సపరేట్గా టైం కేటాయించాల్సిన అవసరం అయితే లేదు కరెంట్ అఫైర్స్ కోసం. కాబట్టి డైలీ వచ్చే న్యూస్ పేపర్లో చూసుకున్న మనము గిటాన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక ఒకప్పుడు భూమిపై రోజుకు 26 గంటలు. చైనాలో చెంగ్డు యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై రోజుకి 26 గంటలు ఉండేవని వెల్లడైంది. రైట్, వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది మిత్రమా, తప్పకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ చూడండి, 2 తెలుగు శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు అందించడం జరిగింది. ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజ్ఞాన్ పురస్కారాలు అందుకుంటున్న డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి, ప్రొఫెసర్ రాధాకృష్ణ గంటి వీళ్ళిద్దరూ అందుకోవడం జరిగింది పురస్కారాలు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 2 తెలుగు శాస్త్రవేత్తలు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు 2024కు సంబంధించినవి అందుకోవడం జరిగింది. రాష్ట్రపతి భవన్లో వీరికి అందించడం జరిగింది ద్రౌపది ముర్ము గారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ పేర్లు ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రం. ఒకటి కృష్ణమూర్తి గారు, ఎస్ఎల్ కృష్ణమూర్తి, నెక్స్ట్ ప్రొఫెసర్ రాధాకృష్ణన్ గంటి, వీళ్ళిద్దరైతే శాస్త్రవేత్తలకు సంబంధించి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు వీరు అందుకోవడం అయితే జరిగింది, తెలుగు సంబంధించిన సైంటిస్టులు. సో వీరు ఆ పేర్లని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పదోన్నతులతో ఖాళీ హెచ్ఎం పోస్టుల భర్తీ. ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీహెచ్ఎంకి సంబంధించినటువంటి పోస్టులు భర్తీ చేయబోతున్నారు. పదోన్నతుల ద్వారా సీనియారిటీ జాబ్ నిన్న వెబ్ ఆప్షన్లు కూడా ఓపెన్ కావడం జరిగింది. సో దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు అనేటివి పెరుగుతాయి మిత్రమా. పీజీహెచ్ఎం స్కూల్ అసిస్టెంట్లు అంతా సీనియర్ స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్స్ అంతా పీజీహెచ్ఎం అవుతారు. దాని ద్వారా స్కూల్ అసిస్టెంట్ అనేది నెక్స్ట్ డిఎస్సిలో ఎస్ఏకి సంబంధించినటువంటి ఖాళీలు అయితే పెరిగే అవకాశం ఉంది. మరీ ఎక్కువ ఖాళీలు ఏం పెరగో మిత్రమా, ఇప్పుడు ఏ విధంగా ఉన్న జిల్లాలో అదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది.
సో స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు అయితే నెక్స్ట్ డిఎస్సిలో కూడా కొన్ని జిల్లాలు అయితే ఉండబోతున్నాయి. సో పదోన్నతుల ద్వారా మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ ఖాళీల పోస్టులు పెరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ బోట్స్వానా గనిలో 2492 క్యారెట్ల వజ్రం ఇప్పటి వరకు గనుల్లో దొరికిన రెండో అతిపెద్ద వజ్రంగా రికార్డుగా అయితే ఉంది. బోట్స్వానా గనిలో 2492 క్యారెట్ల వజ్రం అనేది లభించింది. ఇప్పటివరకు గనుల్లో దొరికినటువంటి రెండో అతిపెద్ద వజ్రంగా ఇది రికార్డు కూడా సృష్టించడం జరిగింది. సో మీరు దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఈరోజు చాలా అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా వీడియో కూడా లెంతీ అయింది మిత్రమా. మీరైతే తప్పకుండా మిత్రమా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి. మీకు అన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాము. అన్ని రకాల నోట్స్ కావచ్చు మిత్రం, ముఖ్యంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు, డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ ముందు కూడా చాలా మీకు అందించే ప్రయత్నం చేశాను నేను. సో అవి కూడా చాలామందికి యూజ్ అయ్యాయి కూడా అనుకుంటున్నాను. నెక్స్ట్ రాబోయే డిఎస్సి వారి కోసం, టెట్ వారి కోసం, మిగతా యూబీఓ బీట్ ఆఫీసర్స్ కావచ్చు, నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అన్నీ మీకు అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాను మిత్రమా. మీరైతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మన యొక్క ఛానల్ని కూడా అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.